అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అక్క, ఇన్ని రోజులు నాన్నగారు మీ మధ్యలో ఉండి బర్త్డే చేశారు, ఇప్పుడు నాన్నగారు లేరు. సో ఏ విధంగా? గద్దరన్న బర్త్డే ఎప్పుడు చేసుకోలేదు. తర్వాత ప్రజలు వచ్చి తనకు బర్త్డే సెలబ్రేషన్ జరిగేది. ఎక్కడ వెళ్తే అక్కడ బర్త్డే సెలబ్రేషన్ లేకుండా ఇంటికి వచ్చేవాళ్ళు. మేము చాలా తక్కువ చేసాము. మా అన్న పిల్లలు కొంచెం చిన్న పుట్టినాక పెరిగినాక మా అన్న పిల్లలు చేయడం స్టార్ట్ చేశారు. అట్లా ఈరోజు జయంతి, గద్దరన్న జయంతి ఎందుకు ప్రజల మధ్యలో జరుపుకుంటున్నామంటే, ఆయన ఎవరి కోసం? ఆయన ప్రజల కోసం పుట్టాడు, ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడు, ప్రజల కోసమే చివరి దారికి పట్టుకరబట్టి ఆ జ్ఞాపకాన్ని ముందుకు తీసుకుపోవాలి, ఆ ఆశయాన్ని ముందుకు తీసుకుపోవాలి, ప్రజలకు శక్తి రూపంగా తను ఉండిపోవాలనే ఒక మంచి ఉద్దేశంతో గద్దర్ ఫౌండేషన్ ద్వారా ఈ జయంతి ఉత్సవాలు వచ్చాము. అట్లాగే ప్రభుత్వం కూడా గద్దరన్న గుర్తు చేసుకుంటూ గద్దరన్న చిరకాలుగా ప్రజల్లో ఉండాలి అనే ఒక మంచి ఉద్దేశంతో మొదటి జియో పాస్ చేసి ప్రభుత్వం ఆధ్వర్యంలో కూడా ఈరోజు ఇక్కడ జయంతి నిర్వహిస్తున్నాం. ఇంకోవైపు జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది. సో ఎలా అనిపిస్తుంది? ఒక గుర్తింపుగా అనుకోవచ్చా? తప్పకుండా అండి. ఇది గద్దరన్నకి ఇచ్చిన గుర్తింపే కాదు, ప్రజా కళలు, పేద ప్రజలకు, కళాకారులకు, విప్లవకారులకు, ఉద్యమకారులకు, జర్నలిస్టులకు, స్టూడెంట్స్కి, మేధావులకు, అందరికీ సామాన్య ప్రజలకు ఇస్తున్న హానర్ అని నేను అనుకుంటున్నాను. జయంతి సందర్భంగా సేవా ఫౌండేషన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ సేవా ఫౌండేషన్ ఎలాంటి సేవలు ఉండబోతున్నాయి? ఎన్ని రాష్ట్రాల వరకు ఉంది ఈ సేవా ఫౌండేషన్? ఇది గద్దర్ ఫౌండేషన్లో కుటుంబ సభ్యులు, జర్నలిస్టులు, తర్వాత స్టూడెంట్స్, మేధావులు, సామాన్య ప్రజలు అందరూ కలిపి ఆ ఫౌండేషన్ని మనం ఓపెన్ చేయబోతున్నాము. దానికి సంబంధించిన వివరాలను ఇప్పుడు అనౌన్స్ చేస్తారు. చివరికి అభిమానులకు ఏం చెప్తున్నారు? ఇక్కడికి వచ్చే అభిమానులకి ఎక్కడైతే అణచివేత ఉంటుందో అక్కడ తిరుగుబడాలి, ఎక్కడైతే తిరుగుబడతారో అక్కడ విప్లవకారులు, ఉద్యమకారులు, అట్లాగే గద్దరన్న చిరకాలంగా ఉండిపోతారు. సో మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జయంతి వేడుకలు నిర్వహించడం ఆయనకు గుర్తింపు వచ్చిందని ఒకవైపు వెన్నెలైతే చెప్తున్నారు. కెమెరా పర్సన్ వంశీతో కలిసి శిల్ప టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.